హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే చూస్తారు. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఈవినింగ్ మా పాప వచ్చి తనకి స్నాక్స్ అండ్ నా ఈవినింగ్ రొటీన్ వర్క్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం స్పెషల్గా షేర్ చేయట్లేదు, ఎందుకంటే రోటీ గోబీ కర్రీ మా హస్బెండ్ కోసం, పాప కోసం అయితే పన్నీర్ పరాటా చేశాను. సో ర్యాండమ్గా క్లిక్సే తప్ప పర్టికులర్గా రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే గోబీ ఫ్రై అయిపోతుంది, పక్కనే మా కాఫీ కోసం పాలు రెడీ అయిపోతున్నాయి, అండ్ పాప కోసం పన్నీర్ పరాటాకి మిక్స్ కూడా రెడీ చేశాను. నేను ఇందులో జస్ట్ పన్నీర్ గ్రేట్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం కసూరి మెతి అయితే యాడ్ చేశాను. మీ పిల్లలు తింటే మీరు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పాప తినదు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇక్కడైతే నేను సింపుల్గా రికార్డ్ చేయడమే కదా అన్నట్టు ట్రైపాడ్ పెట్టలేదు, అందుకే ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో రోటీ చేస్తే ఇలానే కదిలిపోతూ ఉంటుంది. మీరు మీ బిజీ మార్నింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తారనేది నాతో చెప్పండి. పాపకి లేట్ అవ్వడం వల్ల ఇద్దరిని సేమ్ టైంలో బాగా హడావుడైపోతుంది. 8కి అంతా హస్బెండ్ వెళ్ళాలి, 8:15, 8:20కి పాప బస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా చేంజ్ అవుతుందేమో చూడాలి. అండ్ ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో దట్ నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా మా వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టేసి వాళ్ళిద్దరిని పంపేసి నేను వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పని అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళు స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా ఇన్ని పనులు ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ సెట్ చేసేస్తాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. నేను చాలాసార్లు మన వ్లాగ్స్లో షేర్ చేశాను ఈ విషయం. ఫస్ట్ ఈ బెడ్రూమ్లో బెడ్ సెట్ చేసేస్తే అమ్మయ్య ఒక రూమ్ అయిపోయింది అనిపిస్తుంది. ముందే కిచెన్లోకి వెళ్తే బోల్డ్ అంత టైం పట్టేస్తుంది కాబట్టి ముందు ఎప్పుడు ఈ రూమ్తోనే స్టార్ట్ చేస్తాను. అలానే ఫాస్ట్గా అయిపోయింది కూడా. అండ్ నేను కిచెన్ దగ్గరకు వచ్చేసాను. లెఫ్ట్ ఓవర్స్ అన్నీ చక్కగా బాక్స్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ మంచిగా డీప్గా 2 times అయితే క్లీన్ అవుతుంది కంపల్సరీ. మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ తర్వాత, ఈవినింగ్ డిన్నర్ అయ్యాక కూడా మళ్ళీ బాగానే డీప్ క్లీనింగే అవుతుంది. ఈ స్టవ్ అటాచ్మెంట్స్ అంటారా, అవి మెస్ అయిన దాన్ని బట్టి మార్నింగ్ పాలు పొంగిపోయాయి అనుకోండి మార్నింగే చేసేస్తాను, లేకపోతే యూజువల్గా నైటే చేస్తాను. ఈ రోజంతా వంటంతా సక్రమంగా కూల్గా జరిగింది, నా స్టవ్ అంతా బాగానే ఉంది అనుకుంటే అటాచ్మెంట్స్ అన్నీ 2 daysకి ఒకసారి క్లీన్ చేస్తాను. అలా ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసుకొని ఈ పూట గిన్నెలు కడగాలంటే ముందు రోజు నైట్ అయితే సర్దాలి కదా. సో ఆ పనిలో అయితే ఉన్నాను. ఆ బాస్కెట్ తీసుకొచ్చి గబగబా గిన్నెలన్నింటినీ వాటి ప్లేసెస్లో సర్దేస్తే ఇప్పుడు క్లీన్ చేసేవి చక్కగా అందులో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ కొంతమంది ఇలా గిన్నెలు సర్దడానికి కూడా బద్ధకం, నాకు కూడా అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది. 2-3 బాస్కెట్లు ఉంటే వాటిని అలా పైలప్ చేస్తూ వెళ్తూ ఉంటారు. తర్వాత సర్దడం చిరాగ్గా అనిపిస్తుంది. మోరోవర్ మనకు గిన్నెలు కూడా టైంకి దొరకవు, కావాలన్నప్పుడు వెతుక్కుంటూ తిరగాల్సి వస్తుంది. లేకపోతే ఆ గిన్నెల బొట్టులో కింద నుంచి పైకి బోల్డ్ అంత సౌండ్ చేసుకుంటూ వాటిని లాగడం బోల్డ్ అంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది నాతో చెప్పేయండి. ఇక్కడైతే గిన్నెల పని స్టార్ట్ చేశాను. ఈ టైంలో నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు ఒక సెట్ ఆఫ్ బట్టలు అయిపోతాయని వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను. అది కూడా అయిపోతే బట్టలు కూడా ఆరేసి చక్కగా ఫ్రెష్ అయిపోవడమే. ఇక్కడైతే నా గిన్నెల పని అయితే నడుస్తూ ఉంది. శీతాకాలమైనా, వేసవికాలమైనా, ఏ కాలమైనా తప్పని పని కడుక్కోవడం, వండుకోవడం, తినడం, అది పరిస్థితి. మీలో ఎంతమంది గిన్నెలు కడగడం అంటే ఇష్టం ఉండదో నాతో చెప్పండి. ఇంకా అలా రెగ్యులర్గా పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. మీ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు డేని ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఆఫ్టర్నూన్ పడుకుంటారా, పడుకోరా? ఆఫ్టర్నూన్ పడుకుంటే టైం అంతా ఎలా వేస్ట్ అయిపోతుంది, పడుకోకపోతే ఎన్ని పనులు అవుతాయి అనేది నాతో చెప్పేయండి. కానీ కొంచెం టైం రిలాక్స్ అయితే బాగుండు అనిపిస్తుంది. బట్ ఒక్కరోజు పడుకోకపోతే మాత్రం చాలా పనులు అయితే అయినట్లు అనిపిస్తుంది. అండ్ ఇదైతే ఫైనల్గా నా కంప్లీట్ క్లీన్ కిచెన్. మొత్తం క్లీన్ చేస్తాను, గిన్నెలు కూడా కడిగేసాను. ఇవాళ ఆటా కూడా అయిపోయింది, సో ఆ కంటైనర్ కూడా క్లీన్ చేస్తాను. ఇదైతే నా క్లీన్ సింక్ అండ్ క్లీన్ కిచెన్, హ్యాపీ కిచెన్ అనమాట. ఆఫ్టర్నూన్ వరకు ఇలానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ నా లంచ్ ప్రిపరేషన్, మా పాప స్నాక్ ప్రిపరేషన్ వరకు ఈ కిచెన్ జోలికి వచ్చే పని లేదు. ఇంకా నేను చెప్పినట్టే వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. ఆ బట్టలన్నీ చక్కగా ఆరేసుకుంటున్నాను. ఇలా ఆరేయడానికన్నా ముందు రోజు ఆ రైలింగ్ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను నేను, దాని మీద ఏమైనా డస్ట్ పడుతుందేమో అని.
బాల్కనీ వాష్ చేసినప్పుడు అక్కడ కూడా నీట్గా వాటర్తో వాష్ చేసేస్తాను. డైలీ మాత్రం బట్టలు ఆరేసే ముందు తుడిచేసి ఆరపెట్టేస్తాను. ఇలా కొంచెం హెవీగా ఉన్న ప్యాంట్స్ అన్నీ ఇలా వేసాం అనుకోండి చక్కగా ఆరుతాయి. ప్లేస్ తక్కువ కాబట్టి హెవీ వాటిని అక్కడ, మామూలు పల్చటివి షర్ట్స్ ఇలాంటివన్నీ తీగల మీద అయితే ఆరేసుకుంటాను. సో అది ఇంకా ఎండ అయితే బాగానే వస్తుంది ప్రస్తుతానికి. రావడం ఒక 3-4 అవర్స్ వచ్చినా కూడా చక్కగా నీట్గా వస్తుంది కాబట్టి పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇంకా మీ ఏరియాస్లో చలి తగ్గిపోయిందా, ఇంకా చలిగా ఉందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు మార్నింగ్ ఈ ఎండ వచ్చిన టైంలో మాత్రం బాగుంటుంది. ఆఫ్టర్నూన్ 3-3:30 టైంలో మళ్ళీ బాగా చల్లగాలి, చలి అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ అంతా బాగానే చలిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నైట్ చలి, మధ్యలో ఎండ అన్నట్లుంది. హలో, హాయ్. మార్నింగ్ నుంచి కలవలేదుగా, చూస్తున్నారుగా. మార్నింగ్ నుంచి మండే ఇలా బిజీగా గడుస్తుంది నాదైతే. ఇప్పుడే పనులన్నీ అయిపోయాయి. చూసారుగా, కిచెన్ క్లీన్ చేసా, బట్టలు ఆరేసా, ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. నా రాగి జావ తాగేసి ఫ్రూట్స్ కూడా తినేసాను. అండ్ ఇప్పుడైతే నిన్న పాప బట్టలు వాష్ చేశాను కదా, అవైతే తీసుకొచ్చాను. అవి మడత పెట్టాలి. మడత పెట్టేసి వాటి ప్లేస్లో సర్దేశాక అప్పుడు నిన్న 2 kgs మటర్ తీసుకొచ్చాను. 100 రూపీస్ అట. అవి గ్రీన్ పీస్, అవి వలవాలి. అవి ఇప్పుడు ఒలుస్తానా, పాప వచ్చాక ఒలుస్తానా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో అది ఇలా నడుస్తూ ఉంటుంది పని. హౌస్ వైఫ్కి అసలు రెస్ట్ అనేది ఉండదు. ఎప్పుడు ప్రతి క్షణం ఏదో ఒక పని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి. ఫైనల్గా ఇంట్లో ఖాళీగా రోజంతా అనే బిరుదు మాత్రం వస్తుంది. మీరు ఎంతమంది నాతో ఏకీభవిస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు కూడా ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తాను. నిన్నటి సండే బ్లాగ్ చూసారా, మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పడం మర్చిపోకండి. ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూసేయండి. తర్వాత ఇది కూడా చూసి దీన్ని కూడా లైక్ చేయండి. నేనైతే బట్టలు మడత పెట్టేస్తాను, వాటిని వాటి ప్లేసుల్లో అయితే సర్దేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. స్లోగా మా పాప వచ్చే టైం కూడా అయిపోతుంది. తనకి స్నాక్స్ ఏం చేశాను అవన్నీ అయితే రికార్డ్ చేస్తాను. తప్పకుండా బ్లాగ్ చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ ఇక్కడైతే బట్టలు మడత వేయడం స్టార్ట్ చేశాను. ఇది కూడా కొంచెం బోరింగ్ పని అనిపిస్తుంది, మడత పెట్టడం, సర్దడం ఇవన్నీ. నేనైతే టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ అలా సరదాగా కూర్చొని బట్టలు అయితే అన్నీ ఫోల్డ్ చేసేసాను. పెద్దవి ఫోల్డ్ చేయడం ఈజీ, కానీ ఇలా పిల్లల బట్టలు చిన్నవి ఎన్ని ఉన్నాయో చూసారా, అవి మడిచి అబ్బా టీషర్ట్స్ ప్యాంట్స్ వరకు ఓకే, కానీ ఇంకా చివరికి వచ్చేసరికి సాక్స్లు అవన్నీ వస్తాయి చూసారా, అప్పుడు అబ్బా అనిపిస్తుంది. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకా మీరు ఆఫ్టర్నూన్ ఏమేం పనులు చేసుకుంటారు, ముందు డేకి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. మీరు ఎలా నాతో షేర్ చేసుకుంటేనే నాకు ఫర్దర్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి నేనైతే మీకు మంచి వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అలా ఇంకా ఫైనల్లీ బట్టల ఫోల్డింగ్ పని అయితే అయిపోయింది. వాటిని సర్దలేదు, అలా పెట్టేసి టీవీ చూస్తూ కూర్చున్నాను. టైం అయితే అయిపోయింది. ఇంకా సరే ఈవినింగ్ సర్దుకుందాంలే అని అనుకున్నాను. అండ్ ఇంకా మా పాప వచ్చే టైం కూడా అయిపోయింది.
వెళ్ళి తననైతే తీసుకొచ్చేసాను. తనకి స్నాక్స్ కోసం ఈరోజు నేనైతే గుంత పొంగనాలు వేస్తున్నాను. మీరు గుంత పొంగనాలు ఎలా వేస్తారనేది నాతో షేర్ చేయండి. ఇక్కడైతే నేను మార్నింగే పన్నీర్ గ్రేట్ చేశాను. ఆ గ్రేటర్ కోసం ఎంత వెతికినా కనపడలేదు. సరే కదా అని ఒక చిన్న ఆనియన్, క్యారెట్, కొత్తిమీర అయితే ఇలా చాపర్లో చాప్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ ఇది పెద్ద చాపర్ అయిపోయింది కదా, అంత ఫైన్గా అయితే క్యారెట్ కట్ అవ్వలేదు. ఇంకొంచెం చిన్న పీసెస్ చేయాల్సింది. ఒక్కొక్కసారి అంతే, అన్నీ తెలిసి కూడా అలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సరే ఎనీవేస్, పిండిలో అయితే ఇవన్నీ యాడ్ చేసి నేను కొంచెం హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను కాబట్టి క్యారెట్ గ్రేట్ చేసి యాడ్ చేస్తూ ఉంటాను జనరల్గా నేను. సో అలా కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి పిండిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా గుంట పొంగనాలు అయితే వేసేసుకోవడమే. మీరు గుంట పొంగనాలు ఎలా వేస్తారు, దాని కాంబినేషన్గా ఏం చేస్తారనేది నాతో చెప్పండి. నేను జనరల్గా ఆనియన్ టమాటో చట్నీ అయితే చేస్తాను. మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. కానీ ఈరోజు మా పాప అయితే నాకు టొమాటో సాస్తో కావాలమ్మా అని అడిగింది. అప్పుడప్పుడే అడుగుతూ ఉంటుంది. సో ఇంకా నేను కూడా ఓకే కానీలే అని అయితే అనుకున్నాను. ఇక్కడైతే తనకి స్నాక్స్ చేసి ఇచ్చేసి తను అవి తినేలోపు నేను బట్టలు సర్దేసుకుంటే అప్పుడు తన్ని 4 o'clockకి క్రికెట్కి తీసుకెళ్ళాలి. తర్వాత 5 to 6 స్కేటింగ్ కూడా ఉంది. ఆ పనులన్నీ గజిబిజీ సాయంత్రం వరకు. ఇంకా మీకు ఇలాంటి రొటీన్ వ్లాగ్స్ చూడడం ఇంట్రెస్ట్గా ఉందా లేదా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇక్కడైతే యమ్మీ గుంత పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. ఇలా చక్కగా ఒక మంచి నైఫ్తో మీరు ఇలా ఫ్లిప్ చేసేసుకున్నారంటే గుందు లిడ్ పెట్టుకొని మీరు చక్కగా కుక్ చేసుకుంటే ఒక సైడ్ ఫ్లిప్పింగ్ అప్పుడు ఈజీగా బాగుంటుంది. ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. నేను తన కోసం ప్లేట్లో కూడా తీసేస్తున్నాను. తీసేసి తనకైతే ఇచ్చేస్తాను సాస్తో పాటు. మీరు ఎవ్వరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. ఎందుకు మీరు కామెంట్ చేయట్లేదో నాకు అసలు అర్థం కావట్లేదు. సో కొంచెం టైం తీసుకొని నా కోసం తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేశారంటే నాకు బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ అది ఇంట్లో ఇల్లాలి పనులు. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందని అంటారు. ఇదంతా ఎవరు చేస్తారు చెప్పండి, ఆడవాళ్ళకి ఏ పని అనుకుంటే. ఇంకా అలా అయితే మా పాప తినేయడం అయిపోయింది. తన్ని డ్రాప్ చేసేసి వచ్చేసి ఆ చల్లగాలికి అనుకుంటా బాగా తలనొప్పిగా అనిపించింది. సరే ఈవినింగ్ టీ పెట్టుకోవడానికి రెడీ చేశాను. ఇక్కడ నేనైతే టీ కోసం కొంచెం వాటర్ పోసేసి టీ పొడి, అల్లం అయితే యాడ్ చేశాను. అది మరగడానికి ఎలాగో టైం పడుతుంది కదా. ఈ గ్యాప్లో బట్టలన్నీ సోఫాలో వదిలేసాం కదా, ఆ బట్టలు అయితే సర్దేసుకుందాం అన్నట్టు ఆ ప్లాన్ వేశాను. సరే కదా అని ముందు పాపవి నావి సర్దేయడానికని తీసుకెళ్ళాను. మీకు చూపించింది పాప బట్టలే కానీ తర్వాత మా బట్టలు కూడా ఫోల్డ్ చేశాను నేను. ఇంకా అది రికార్డ్ చేయలేదు. ఊరికే బట్టలు మడతేయడం ఎంతసేపు చూపిస్తానులే అన్నట్టు. ఏదైనా మా వర్క్ రొటీన్ మీకు ర్యాండమ్గా చూపిస్తే బాగుంటుంది, కానీ గంటల కొద్దీ ఒకటే పని చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. ఇంకా మీకు బోర్ కొట్టినప్పుడు పని చేయాలి అని అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు, టీవీ చూస్తారా, ఇలా ఎవరైనా వీడియోస్ పెట్టుకొని చూసి వాళ్ళు పని చేస్తుంటే మోటివేట్ అయ్యి మీరు కూడా పని చేసుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎక్స్క్లూజివ్ మన రవి గారి కబోర్డ్ అనమాట. సో తన వార్డ్రోబ్లో కూడా అన్ని బట్టలు సర్దేస్తున్నాను నీట్గా. షర్ట్స్, ప్యాంట్స్, థర్మల్స్, టవల్స్ అన్నీ సపరేట్ పెడతాను. సో దట్ తను ఈజీగా తీసుకుంటారని. మా ఇద్దరే కూడా మేము అలానే సర్దుకుంటాం, కానీ లాగేసుకుంటాం. తను అలా కాదు, పద్ధతిగా తీసుకొని వేసుకుంటారు. చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఎప్పుడు చూసినా ఈ షెల్ఫ్ ఇంత నీట్గా ఉంటుంది. నేను ఏదో ఆర్గనైజ్ చేయాలి అనుకున్నప్పుడు చేస్తాను, కానీ అదర్వైజ్ ఎప్పుడు ఇలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మన టీ అయితే మరిగిపోయింది. పాలు వేసే టైం వచ్చింది. సో అవన్నీ సర్దడం అయిపోయింది కాబట్టి పాలు కూడా వేసేసి చక్కగా ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకొని లైట్గా యమ్మీ టీ ఎంజాయ్ చేసేయడమే. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వాళ్ళ టీతో పాటు స్నాక్స్ ఏం లేవు, తింటే బూందీ ఉన్నాయి, బట్ నాకే తినాలనిపించలేదు, హెడేక్ వల్ల అనుకుంటా. అండ్ మీరు టీ ఎలా పెడతారు, మీకు టీ ఎక్కువ మరిగితే ఇష్టమా, జస్ట్ ఇలా ఒక బాయిల్ వచ్చాక తాగేయడం ఇష్టమా అనేది నాతో చెప్పండి. చాలామంది అంటారు టీ ఎక్కువ మరిగితే బాగుండదు, జస్ట్ ఒక బాయిల్ వచ్చేసాక తాగేస్తే బాగుంటుందని. మనమంతా వయా మీడియమే. ఫుల్గా బాయిల్ అవ్వనివ్వను, అలా అని మరీ ఇలా 1 బాయిల్ రాగానే పోసేసుకోను. బట్ నాకు టీ రీహీట్ చేస్తే మాత్రం ఇష్టం ఉండదు. ఇప్పుడు కొంచెం టీ మిగిలిపోయి మళ్ళీ దాన్ని వెయిట్ చేసుకొని తాగితే నాకు ఎందుకో టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను రిఫ్రెష్ అయిపోయి నా నైట్ రొటీన్ అంతా చేసుకోవడానికి ఒక మంచి టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కూర్చొని టీవీలో ఏమన్నా చూద్దాం, ప్రస్తుతానికి ఖాళీయేగా అన్నట్టు టీవీ అయితే ఆన్ చేసి
నేను నా టీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా ఆఫ్టర్నూన్ టైంలో పడుకోకుండా నేను ఇంట్లో పనులన్నీ చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను. అప్పుడు పడుకుంటే ఈవినింగ్ పనులు, మార్నింగ్ పనులు, నైట్ పనులు అన్నీ కలిపి బోల్డ్ అంత స్ట్రెస్ పెరిగిపోతుంది. కాబట్టి నేను ఇలా అయితే నా ఆఫ్టర్నూన్స్ మేనేజ్ చేసుకుంటాను అని మీతో షేర్ చేయడమే నా ఉద్దేశం. ఇలా అయితే నా మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షేర్ చేశాను. ఈవినింగ్ టు నైట్ రొటీన్ నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడన్నా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే నా రోజు గడుస్తుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రిత్ కృతి స్వీట్ హోమ్. బాయ్, సీ యూ టుమారో.